కాసేపట్లో వేదవతమ్మ గారు తన మనవరాలికి ముక్కుపుడకను బహూకరిస్తారు. అలాగే అక్షయ్తో అమ్మవారి ప్రసాదం తయారు చేయిస్తారు. ఆ 2 కార్యక్రమాలు అయ్యేంత వరకు అందరూ ఉండవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. మీ కొడుకు కోడలి మధ్య పెద్ద అగాధం ఏర్పడబోతుంది. వేదా, ఏమైంది? ఎందుకు కంగారుగా ఉన్నావు? ఏమీ లేదండి. ముక్కు పుడక కార్యక్రమం మొదలు పెడదామా అత్తయ్య? సరేనమ్మా. పంతులు గారు, పూజను ప్రారంభించండి. మరో పావు గంటకి దివ్య గడియలు సమీపిస్తాయ్యా. అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు. అక్కడున్నాడు. హాయ్ శ్రీకర్. హే దిలీప్, హాయ్. ఎలా ఉన్నావురా? గుడ్, హౌ ఆర్ యు? ఫైన్ రా. ఏంటి నీ క్యాంప్ అయిపోయిందా? అయిపోయింది. అమ్మా, డాక్టర్ దిలీప్ అని చెప్పాను కదా, వీడే. మన ఊరిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ ఉచిత పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. మంచి పని చేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకెల్లప్పుడూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం మనం జాతరకు వచ్చినప్పుడు నా మీద అటాక్ జరిగింది కదా, అప్పుడు నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది వీళ్లే. ఎవరో దొంగలు దాడి చేశారు అప్పుడు కదా బావా? అవునవుని. నువ్వన్నట్టు చాలా కాలం అయింది కదా, మర్చిపోయాను. బట్ ఇప్పుడు గుర్తొచ్చారు. మీరు మాకు గుర్తున్నారులేండి. రేయ్, మా వాళ్ళందరినీ పరిచయం చేస్తానుండు. మా అమ్మ నాన్న. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మా బావ, అక్క. నమస్కారం అండి. అన్నయ్య, అన్నయ్య వైఫ్, వాళ్ళ పాప. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇక అవని, నా వైఫ్. నమస్తే. ఇప్పుడు నేను నీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన మరో ముఖ్యమైన ఒక పర్సన్ ఉన్నారు. ఎవరో తెలుసా? అక్షయ, మా కూతురు. అక్షయ శ్రీకర్ అవనీళ్ల కూతురని తెలియగానే ఇద్దరిలో ఏదో కంగారు కనిపించింది. ఏం జరుగుంటుంది? శ్రీకర్ విషయంలో ఆ రోజు మనం తెలుసుకున్నది 100కి 100% నిజం కదా? అవునండి, అందులో 1% కూడా అనుమానం లేదు. ఆ రోజు 1కి 10 సార్లు మన శ్రీకర్ రిపోర్ట్స్ ని చెక్ చేసుకున్నాం కదా. శ్రీకర్కి సంబంధించిన రిపోర్ట్స్ అంటే ఏమై ఉంటాయి? అతని మీద దాడి జరిగినప్పుడు మనం ఇచ్చిన ట్రీట్మెంట్లో భాగంగా తనకి లైఫ్ లాంగ్ పిల్లలు పుట్టే అవకాశం లేదని తేలింది కదా. శ్రీకర్ వలన అవని గర్భం దాల్చే అవకాశం లేదని తేలింది. శ్రీకర్ పర్సనల్ లైఫ్కి సంబంధించిన రిపోర్ట్స్ అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా శ్రీకర్ వలన అవని ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది? దట్స్ ఇంపాసిబుల్. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అయ్యో, అలా అనకండి. మనం ఒక ఆడదాని గురించి తప్పుగా మాట్లాడినట్టు అవుతుంది. ఈ సందర్భంలో ఇలాంటి మాట అనడం పాపమే అయి ఉండొచ్చు, కానీ మరి వాస్తవం ఏమై ఉండొచ్చు? వాళ్ళందరూ ఏదో పండగ వాతావరణంలో సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్ళిపోదాం పదండి. వాస్తవాలను ఆ భగవంతుడు బయట పెట్టాలనుకున్న సమయంలో బయట పెడతాడు. లేదా ఏదో ఒక సందర్భం చూసి మనమే శ్రీకర్ దగ్గర ప్రస్తావిద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్దాం పదండి.
ఏంటండి ఇలా వచ్చారు? ఏదో పర్సనల్ మ్యాటర్ ఉండి మాట్లాడుకోవడానికి వచ్చామండి. నా కొడుకు గురించి, నా వారసురాలి గురించి మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. మీరు చెప్పింది నిజమా? అవునండి, అక్షరం కూడా అబద్ధం లేదు. శ్రీకర్ మీద అటాక్ జరిగిన రోజున అన్ని టెస్టులు చేయాల్సి వచ్చింది. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకర్కి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. నేను విన్నది, చూసింది నిజమేనా తల్లి? ఆ అక్షయ నా కొడుకుకి పుట్టలేదా? అవనికి మాత్రమే పుట్టిందా? భార్యాభర్తల మధ్య ఇంత పెద్ద పొరపాటు ఎలా జరుగుతుంది? అక్షయ్ది నా జాతకం అనుకున్నాను, నీ అంశ అనుకున్నాను. కానప్పుడు నా ఇంట్లోకి ఎందుకు అనుమతించావు? నా మనవరాల్ని ఎందుకు చేశావు? ఊరి జనం ముందు ఎంతో గొప్పగా చెప్పుకున్నానే, ఇప్పుడు నేనేం చెయ్యాలి?